మెదక్ జిల్లా రామాయంపేటలో శుక్రవారం మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే సంఘం జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావుతో పాటు పలువురు నాయకులు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్ యాదగిరి, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, రాజు, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, భానుచందర్, దామోదర్, ప్రకాష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు రామాయంపేట పట్టణంలో సావిత్రిబాయి పూలే జయంతిని మరి రామాయంపేట ప్రజలందరి తరపున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి సావిత్రిబాయి పూలే జయంతిని, జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వంకి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వము మరి వాళ్ళని పట్టించుకోలేదు మహానీయులను. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయాలని, మరి అదే రోజు మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం గారికి మా మహిళా మనులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతిని మరి ఇక్కడ రామాయంపేటలో అన్ని కుల సంఘాలు పెద్ద మనుషుల సమక్షంలో ఈరోజు జన్మదినాన్ని జరుపుకొని మేమందరం కూడా ఆనందిస్తున్నాం. మరి ఆ రోజుల్లో మహిళలు విద్య అభ్యసించొద్దనే ఆలోచనలా అప్పటి ప్రభుత్వాలు అప్పుడున్న ఆంగ్లేయుల ప్రభుత్వాలు కూడా మరి నిర్బంధ విద్యను అమలు చేసినటువంటి టైంలో మరి కొందరిని జమ చేసి మహిళలు కూడా చదువుకున్నప్పుడే మరి చైతన్యవంతులు అవుతారనే ఆలోచనతోటి మరి తనే ఒక ఉపాధ్యాయురాలుగా తయారై స్వచ్ఛందంగా మరి మహిళలకు చదువు నేర్పించిన ఘనత మరి సావిత్రిబాయి పూలే గారికే దక్కింది. మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కానీ మరి అలాగే ఈ రోజును మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి మరి మహిళలకు ఇచ్చే గౌరవంకు మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇవి సావిత్రిబాయి పూలే గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ బ్రహ్మాండంగా జరిపి మరి మహిళలు రాజకీయంగా చైతన్యవంతులైనందుకు మరి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పూలే, జై జై పూలే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.